యేసయ్య నామమునకి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరలోకమందున మా తండ్రి, నామమున స్తోత్రం. దయగల రాజా, ప్రేమగల మా దేవ, కృపామయుడు నాయన, సమాధాన అధిపతి, మా సృష్టికర్త మా దేవ, నీ పాసన రావడం అందుకే స్తోత్రం. నీ వర్తమాన చేత నాతో మాతో మాట్లాడమని మా ప్రియరక్షణ సుభద్రాన్ని వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని నా స్తోత్రం కలుగును గాక. దేవునికి సర్వకంత మేము చెందును గాక. గడిచిన గత 2 కార్యక్రమాల్లో మనం చూస్తున్నాము, దేవుడు ఒక్కడే. అలాగే ఆయన సేవకుడు, రాబోయే రోజులు ఉండబోయే సేవకుడు కూడా ఒక్కడే. ఆ సేవకుడిని మరుగే ఉన్న సేవకుడు, విశ్వసించినటువంటి సేవకుడు అంటే దేవుడు ఒక్కడే అని నమ్మాడు. అలాగే ఆ దేవుడు కృపా సత్యంగా రాబోతున్నటువంటి యేసుక్రీస్తు వారి విషయమై దేవుడు చెప్పినప్పుడు ఒక అజ్ఞాతంలో ఉన్నటువంటి అంటే ఒక మరుగే ఉన్నటువంటి సేవకుడు అంటే కీర్తన గ్రంథము 1000 సంవత్సరాల క్రితం రాయబడిన కీర్తన గ్రంథము రాబోతున్న యేసుక్రీస్తు వారిని గురించి సృష్టికర్త అయిన దేవుడు ఆయన తెలియపరిచినప్పుడు ఆ సృష్టికర్త దేవుడి గురించి తెలుసుకున్నటువంటి కీర్తనాకారుడు ఎంతో కృతజ్ఞత తెలియజేశాడు. ఆ కీర్తనాకారుడు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. ఏమనంటే 115 అధ్యాయంలో, అయ్యా మీ దేవుడేడు అని అడుగుతున్నారు. మా దేవుడు ఆకాశం మందు ఉన్నాడని చెప్పాను. అయితే వారు అనేక ప్రశ్నలు లేవనెత్తినప్పుడు నేను కూడా కలవరానికి గురయ్యాను. అయితే నీ కృపా సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు నేను ధైర్యం తెచ్చుకున్నాను అన్నదే 115 కీర్తనలో ఉన్నటువంటి సారాంశము. అలాగే సృష్టికర్త అయినటువంటి దేవుడు ఏదైతే రాబోయే సేవకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించి ఈ యొక్క కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి అంటే క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి ఈ కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి ఆ కీర్తనాకారుడు రాబోతున్నటువంటి కృపాసత్యములైనటువంటి యేసుక్రీస్తు వారి విషయమై నమ్మిక ఉంచి ఆయన తీసుకున్నటువంటి ధైర్యాన్ని ఇక్కడ మనం చూడగలుగుతాము. 115 కీర్తనలో రాయబడుతుంది. సృష్టికర్త అయినటువంటి దేవుడు తన్ను విశ్వసించినటువంటి ఒక కీర్తనాకారుణ్ణి ఆయన బలపరుచినటువంటి విషయాన్ని మనం ఇక్కడ 115 కీర్తనలో చూడగలం. ఆయన ఏమంటాడంటే, దేవా నువ్వు లేవనుకుని నువ్వు కనబట్టలేదని చెప్పి, అంటే నువ్వేదన్నా ఒక విగ్రహంగా నాకు ఇచ్చినట్లయితే మీ దేవుడు ఏమి ఇచ్చాడు, దానికి రుజువు ఏంటి, దాని ఇచ్చిన ప్రకారం మీ దేవుడు ఉండాలి కదా. మా దేవుడు అయితే ఇక్కడ కనబడుతున్నాడు, ఈయనే మాకు ఇస్తున్నాడు అంటున్నారు. అంటే వాళ్ళ దేవుడు మాట్లాడరు, కానీ వీళ్ళే మాట్లాడతారు. మా దేవుడు ఈయన ఇచ్చాడు మాకని చెప్తారు. కానీ మీ దేవుడు కూడా ఇచ్చాడని చెప్పాలి కదా. అంటే ఇప్పుడు ఈ కీర్తనకారుడు ఏం చేయాలంటే, ఈయన ఆరాధిస్తున్నటువంటి యెహోవా దేవుని సృష్టికర్త అయిన దేవుని కూడా ఒక విగ్రహాన్ని తయారు చేసుకుని పెట్టి, ఇదిగో మా దేవుడు ఇలా ఉంటాడు, ఈయన మాకు ఇచ్చాడని చెప్పి ఆ విగ్రహాన్ని చూపించాలి. తర్వాత ఆయన ఇచ్చాడని చెప్పి అందరికీ చెప్పుకోవాలి. అప్పుడు అన్యజనులు అనేటువంటి వారందరూ కూడా నమ్ముతారు. కానీ దేవుడు ఏం చెప్పాడంటే, నా విగ్రహాన్ని మీరు పెట్టుకోకూడదని చెప్పాడు. ఏ రూపాన్ని కూడా మీరు పెట్టుకుని పూజ చేయకూడదని చెప్పాడు. అలాంటప్పుడు మా దేవుడు ఏం చెప్తున్నాడంటే, భూమి ఆకాశాలు సృజించిన వాడిని నేను, నన్ను మీరు చూస్తేనే వాటిని చూస్తేనే నేను ఎంత గొప్పవాడిని మీకు అర్థం కావాలి, కానీ నాకు ఏ రూపాన్ని మీరు సాటి చేయలేరు అని చెప్తుంది వాక్యం. కాబట్టి కీర్తనాకారుడికి వచ్చినటువంటి సందేహానికి దేవుడు చక్కని ఒక ఆన్సర్ని ఆయనకి తెలియపరిచాడు. మనం చూసినట్టయితే నేడు క్రైస్తవ జీవితంలో మన విశ్వాసం మీదే బ్రతుకుతాము. లోకంలో వచ్చిన వాటిని బట్టి విశ్వాసం కాదు. ఇది పొందుకుంటా అది పొందుకుంటా అది విశ్వాసం కాదు. పొందుకోబోయేది ఇప్పుడు కనబడేది కాదు. ఇప్పుడు కనబడేవన్నీ కూడా పొందుకున్నట్లయితే అవి విగ్రహాలే. అధికంగా మీరు పొందుకుంటున్నారంటే అవి విగ్రహాలను మీరు చూపించుకుంటున్నారు. ఏ విషయంలో? దేవుడు నాకు కనబడ్డాడు, ఇదిగో ఈయనే మా దేవుడు ఇది నాకు ఇచ్చాడు, ఈ బిల్డింగ్ నాకు ఇచ్చాడు, ఈ పొలాలు నాకు ఇచ్చాడు, ఈ పెద్ద మందిరాన్ని ఇచ్చాడు, ఇంతమంది జనాన్ని ఇచ్చాడు. ఇదంతా కూడా మీరు ఏం చేస్తున్నట్లే దేవుడికి ఆపాదిస్తున్నారు. దేవుడు ఇచ్చాడు, మరి దేవుడు ఎవరిస్తారు అని మీరు అడగచ్చు. కానీ దేవుడు ఇచ్చేది ఏంటంటే సత్యమును ప్రకటించాలి. ఇక్కడ కనబడుతున్న సేవకుడు 115, 116, 117, 118 4 అధ్యాయాలు కూడా కవల పిల్లల లాంటి, అంటే ఒకటికి ఒకటి సంబంధం ఉందన్నమాట. విడిగా రాయబడిన వీటిలో ప్రత్యేకతమైనటువంటి విషయం ఉంది. అదేంటంటే ఒక దేవుడు, నిజమైన దేవుడు, ఆ దేవునికి ఉన్నటువంటి సేవకుడు యేసుక్రీస్తు వారు, ఆ ఇద్దరిని నమ్మినటువంటి ఒక సేవకుడు, అలాగే ఆ సేవకుడు ఇస్తున్నటువంటి సాక్ష్యము, అంటే విజయం పొందిన తర్వాత ఇస్తున్నటువంటి సాక్ష్యము 118 కీర్తనలో ఉంటుంది. ఒక దేవుడు, నిజమైన దేవుడు ఒక్కడే, ఆ దేవునికి సేవకుడు కూడా ఒక్కడే. ఆ సేవకుడిని మనం సేవించాలి. మనం లోకంలో చూసినట్లయితే ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ చెప్పినట్టుగా విని మనం ఆయన ఇచ్చిన మందులనే వాడతాము. ఎందుకంటే అతను చదువుకున్నాడని చెప్పి గవర్నమెంట్ అప్రూవ్ చేసింది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి మనం ట్రీట్మెంట్ తీసుకుంటాము. కానీ
అదే డాక్టర్ అనేకుల ప్రాణాలు తీస్తున్నారంటే ఆ డాక్టర్ జోలికి వెళ్ళరు. కాబట్టి సేవకులైనా సరే అనేక మంది సేవకులు ఉండొచ్చు. కానీ ఏ సేవకుని కూడా నమ్మటానికి వీలు లేదు. ఆ సేవకులో కృపా సత్యం ఉందా? ప్రభుత్వం అంటే మన గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ పరలోక గవర్నమెంట్ ఆమోదించిన లక్షణాలు ఆయనలో ఉన్నాయా లేదా అనేది మనం ముందుగా గమనించాలి. అందుకని మత్తయి సువార్త 5వ అధ్యాయము 12 2 నుంచి 12 వరకు ఉన్నటువంటి వచనాలలో జీవితము అంటే ఈ లోకాన్ని ఆస్తులను సంపాదించుకోవాలనే జీవితం ఆ సేవకుల్లో ఉన్నదా లేదా, అది పరలోక గవర్నమెంట్ కింగ్డమ్ దాన్ని అంగీకరించిందా లేదా, ఆ కింగ్డమ్ అంగీకరించినటువంటి రూల్స్ ఆ సేవకుల్లో ఉన్నాయా లేవా అని చూసుకుని వెళ్ళాలి. ఏ డాక్టర్ దగ్గర పడితే ఆ డాక్టర్ దగ్గరికి ఎవరు వెళ్ళరు. ఎందుకంటే ఆ డాక్టర్కి ఉన్నటువంటి సక్సెస్ని, ఆ డాక్టర్కి ఉన్నటువంటి నిబద్ధతను బట్టి అనేకులు ఆయన దగ్గరికి వెళ్తారు, విశ్వసిస్తారు. కానీ సేవకుని గుర్తుపట్టడం ఎలాగంటే నిజమైన డాక్టరు, నిజమైన దేవుడు ఇచ్చినటువంటి బైబిల్ గ్రంథము. ఈ బైబిల్ గ్రంథమే ఆ యొక్క దేవుడు మనకు చూపిస్తున్నటువంటిది. ఈ లక్షణాలు ఇందులో కనబడేవన్నీ కూడా నీకు బోధిస్తున్నటువంటి సేవకుల్లో ఉన్నాయా లేవా, స్కేల్ ఈ ఈ స్కేల్ ప్రకారం అంటే బైబిల్ ఏదైతే చెప్తుందో కృపా సత్యం అన్నది ఒక స్కేల్, అది యేసుక్రీస్తు వారు. దాని ప్రకారం ఆ సేవకుడు సేవ చేస్తున్నాడా, ఆ సేవకుని సేవ ఎలాగుందో అనేది కంపల్సరీగా గుర్తుపట్టాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చెప్తే అది రాసేసి తీసేసుకోండి వేసేసుకోండి అని చెప్పబడుతున్నటువంటి మనకు తెలుసు. కానీ ఆ డాక్టర్ మనందరం కూడా పరిశీలిస్తాం. ఈ డాక్టర్కి సక్సెస్ రేట్ ఎంత, ఈ డాక్టర్ ఏంటంటే అప్రూవ్ చేయబడ్డా, ఈ డాక్టర్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈయనకున్నటువంటి నైపుణ్యత ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నది ప్రతిదీ కూడా మనం పరిశీలన చేసి ఆ డాక్టర్ని వెళ్తాం. ఏ డాక్టర్ అయినా సరే నాకు తెలిసిన వాళ్ళు చాలామంది కొన్ని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ సరిగ్గా జరగకపోతే ఏదైనా నష్టం జరిగినప్పుడు ఆ హాస్పిటల్ విషయంలో ఇంకా అనేకులకి మనం సజెస్ట్ చేయం. ఎందుకని అక్కడ ఉన్నటువంటి వారు సరిగ్గా ట్రీట్మెంట్ చేయరని చెప్పి. కానీ ఇక్కడ బైబిల్ ప్రకారం మనం చూడాల్సింది ఏంటంటే బైబిలే మనకి డాక్టర్. బైబిల్ యేసుక్రీస్తు వారి కృపా సత్యం ప్రకారం మన జీవితం జీవించాలి. అందుకని కృపా సత్యంగా యేసుక్రీస్తు వారు 115 కీర్తనలో 115-16 కీర్తనలో ఆయన గురించి తండ్రి అయినటువంటి దేవుడు రాబోతున్న యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇస్తాడు. మనకి ఈరోజు యేసుక్రీస్తు వారిని గురించి ఉన్నటువంటి సాక్ష్యం ఏంటి? 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చి ఏం చేశారన్నది మనకు సాక్ష్యం ఉంది, బైబిల్లో రాయబడి ఉంది. కానీ ఈ కీర్తనాకారుడికి మాత్రం తెలియకపోయినా తండ్రిని అడుగుతుంటే తండ్రి చెప్తున్నప్పుడు విశ్వసించాడు. ఏ విధంగా విశ్వసించాడు? ఆయనకు వచ్చినటువంటి సందేహాలన్నిటికీ పరిష్కారం దొరికింది. ప్రశ్నలకు దేవుడు తన ప్రశ్నలు ఎవరేసినప్పటికీ కూడా వారు వేస్తున్నటువంటి వారు సదుద్దేశం తెస్తే చక్కగా ఆయన వివరిస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడదని చెప్పబడుతుంది. అడుగుడి అంటే నీకు తెలుసుకోవాలి సృష్టికర్త గురించి, ఆయన ఉద్దేశం ఏంటి, ప్రణాళిక ఏంటి. అయ్యా వీళ్ళేం చూస్తేనేమో ఈ ఆస్తులు చూసి వీళ్ళేమంటున్నారంటే కృప అంటున్నారు, నా దగ్గరేమో ఏ ఆస్తులు రావట్లేదయ్యా. మరి ప్రామాణికంగా ఏంటయ్యా అంటే దేవుడు చెప్తున్నటువంటి మాట మనం గుర్తుపట్టచ్చు. వారి దేవుడు కనబడతాడు, మీ దేవుడు ఇప్పుడైతే కనబడ్డు. నేను ఎవరంటే భూమి ఆకాశాన్ని సృజించిన సృష్టికర్తని, నేను తర్వాత మీకు ప్రత్యక్షమవుతా అని కీర్తనాకారుడు చెప్తున్నాడు. అలాగే మనకి తెలుసు యేసుక్రీస్తు వారిగా ప్రత్యక్షమయ్యారు 2025 సంవత్సరాల క్రితం. కీర్తనాకారుడు తదనంతరం రాబోతున్న యేసుక్రీస్తు వారిని నమ్మాడు. ఆయన తదనంతరం రాబోతున్న యేసుక్రీస్తు వారిని నమ్మాడు. మనమైతే వచ్చిన యేసుక్రీస్తు వారిని విశ్వసించాలి. ఇదే విశ్వాసం. అంతేగాని లోకంలో ఏది పడితే అది దొరికితే నేను ప్రార్థించగానే ఇది దొరికింది అది దొరికింది అంటే అది విశ్వాసం కాదు. అప్పుడు ఏం చెప్తున్నావంటే నీ విశ్వాసాన్ని భూలోకానికి తీసుకొచ్చేసావని అర్థం. నీ విశ్వాసం మన విశ్వాసం ఇక్కడ లేదు. రాసిన పత్రిక 11వ అధ్యాయం 1లో చెప్పబడుతుంది కదా. ఇప్పుడు కాదు మనం చూసేది. ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన ఉన్నవనటకు రుజువునై ఉన్నది. అదృశ్యమైన ఉన్నవనటకు రుజువై ఉన్నది. ఇది ఎప్పుడు జరిగేది? మన మరణానంతరం విశ్వసిస్తున్నటువంటి నిరీక్షిస్తున్నటువంటిది మనం కనుగొనేది. కానీ నేను విశ్వసించాను, అది వచ్చింది. చిన్న వస్తువైనా ఏదైనా సరే నేను ఇస్తాడు నాకు దేవుడు, నేను నమ్మాను అంటే ఇక్కడ నీ విశ్వాసం ఏం చేస్తున్నావు అంటే పరలోకం నుంచి భూలోకానికి తీసుకొస్తున్నావు. కానీ మన విశ్వాసం ఎక్కడ ఉంచబడింది? పరలోక రాజ్యంలో ఉంచబడింది. మన విశ్వాసం ఎక్కడ ఉంచబడింది? కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1లో చెప్పబడుతున్నమాట. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెతుకుడి, పై వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పై వాటినే వెతుకుడి. పై వాటిని మరి ఈరోజు మీరు మనం విశ్వసించి తీసుకోగలుగుతున్నావా? పైనవి ఈ లోకానికి వస్తున్నాయా? వచ్చినాయంటే ఇవి ఉండేవి కాదని చెప్తున్నాడు కదా. భూమి ఆకాశము గతించిపోయినా నా మాటలు గతించమంటున్నాడంటే
అంటే విశ్వసించబోయేది నిత్యరాజ్యంలో ఉంది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పై వాటినే వెతుకుడి, క్రింద వాటిని వెతకద్దు అంటుంటే ఏంటి అర్థం? మన విశ్వాస జీవితాన్ని ఖచ్చితంగా మనం చేయాలి. ఎవరైనా సరే ఒక ఇంజినీర్ అవ్వాలన్నా, డాక్టర్ అవ్వాలన్నా, ఐఏఎస్ అవ్వాలన్నా, ఐపీఎస్ అవ్వాలన్నా ఖచ్చితంగా దాంట్లో సిద్ధపడతారు. ఎందుకంటే వారు దాన్ని గుర్తుపట్టారు. ప్రతి క్రైస్తవుడు కూడా నిజమైన దేవుని గుర్తుపట్టాలి. ఆ దేవుడు ఏం చెప్తున్నాడో మనకు ప్రామాణికము. ఏదో ఒక సేవకుడు చెప్తే కుదరదు. క్రీస్తు అనే సేవకుడు ఈ భూమి మీదకి వచ్చి బైబిల్ ఇచ్చి కృపాసత్యం అంటే చూపించాడు. నాలో పాపం ఉందని మీలో ఎవరన్నా స్థాపించగలరా అని ఎందుకన్నాడు ఆయన? ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారం ఏదన్నా తేడా నా దగ్గర కనబడుతుందా, సృష్టికర్త అయిన దేవుని పోలిక నాలో ఉందా లేదా, నా క్రియలు బట్టి అన్నా మీరు విశ్వసించండి అన్నాడు. ఎందుకని? నా క్రియలు తండ్రి క్రియలతో మ్యాచ్ అవుతున్నాయా లేదా? అంటే తండ్రి క్రియలు మ్యాచ్ అవ్వాలంటే పాత నిబంధన గ్రంథం ఫుల్ఫిల్గా అర్థం కావాలి. అక్కడ క్రీస్తు వారు, యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఈ భూమి మీద చెప్తున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆయన అబద్ధాన్ని గురించి వివరించి చెప్పాడు. అబద్ధం తర్వాత ఆయన చెప్తున్నాడు, సత్యం అంటే నేనే, నేను సత్యము, నా దగ్గర అబద్ధం ఉందా చెప్పండి అని. అన్ని చెప్పిన తర్వాత అబద్ధం ఉందా లేదా అని అడుగుతున్నాడు ఆయన. ఒక నిజమైన సేవకుడు యేసుక్రీస్తు వారు కృపా సత్యం అంటే ఏంటో చూపించాడు. కృపా సత్యం అనే స్కేల్ ప్రకారం మనం వెళ్ళాలి. ఈరోజు ఏ సేవకుడు పడితే ఆ సేవకుడు నేను చెప్పాను, నేను చెప్పిందే చేయండి, మీరు డాక్టర్ లాంటి వాడిని నేను, మీరు వినండి అంటే వినద్దు. ఆయన డాక్టర్ అయితే అవ్వచ్చు, ఆ డాక్టర్కు ఉన్నటువంటి విషయాలు మీరు గుర్తుపట్టాలి. ఎందువల్లంటే బైబిల్ ప్రకారం, బైబిల్ స్కేల్ ప్రకారం, కృపాసత్య ప్రకారం ఆయన జీవితం ఉందా లేదా అనేది ప్రాముఖ్యము. లేనప్పుడు బైబిలే ప్రామాణికము. అందుకని ఏ ఒక్క ఆత్మ తప్పిపోకుండా ఉండటానికి బైబిల్ ఇవ్వబడింది. పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత మనం బలపరచబడుతున్నాము. ఒక సేవకుని చేత మనం బలపరచబడట్లేదు. ఒక సేవకుని వల్ల మనము ముందుకు సాగట్లేదు. ఎందువల్లంటే పరిశుద్ధాత్మ దేవుడే మనకు అప్పచెప్పాడు ఆయన. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో అనేక సేవకులు మోసం చేశారు. అందుకే నిజమైన సేవకుడిగా యేసుక్రీస్తు వారు కృపాసత్యముగా 116వ కీర్తనలో వచ్చాడు. కాబట్టి నిజమైన సేవకుడు అంటే ఇలాగుంటాడు నానా అని చెప్పి కీర్తనాకారుడికి క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు చెప్తున్నాడు. ఆ యొక్క యేసుక్రీస్తు వారిని విశ్వసించాడు. ఆ సేవకుడి యొక్క గొప్పతనాన్ని చూసి ఈ సేవకుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటంటే, నీ దేవుడేడి, మా దేవుడు కనబడుతున్నాడు, ఇదిగో అంటున్నాడు. కానీ మీ దేవుడు కనబడతాడు, మన దేవుడు కూడా, నేను కూడా కనబడతా. వారు కనబడుతుంది, మాట్లాడలేవు, ఏమీ చేయలేవు, కదలలేవు, కానీ వీళ్ళే మాట్లాడతారు దాన్ని చూసి. కానీ నిజంగా మాట్లాడేవాడుగా నేను వస్తా అది రాబోయే రోజుల్లో అని 1000 సంవత్సరాలకు ముందే ఒక సృష్టికర్త ఆయన విశ్వసిస్తున్న సేవకునికి చెప్పాడు. రాబోతున్న అసలైన సేవకుడు నేనే, నా కుమారుడిని నేనే మీకు మధ్యలో వస్తా, నడుస్తా, తెలియపరుస్తా, నా యొక్క మిమ్మల్ని విమోచిస్తా, రాబోయే రోజులు జరగబోతుంది అన్నప్పుడు ఈ సేవకుడు అనేక సమస్యలు ఎదుర్కొన్నాడు. నేను నమ్ముకున్నప్పుడు, నా మాట విన్నప్పుడు, నా మొర్రను వాలికిచ్చినప్పుడు నాకు శ్రమలు ఎక్కువైపోయినాయి, పాతాళ వేదనలు నాకు వచ్చేసినాయి. అయినప్పటికీ కూడా నీ యందు విశ్వసించా. అయితే నాయన, నా మా మరణాలు, మా కుటుంబస్తుల మరణాలు నీకు ఎంత విలువగలవో అని ఆ కీర్తనాకారుడు ఇదే కీర్తన గ్రంథంలో 116లో మనం చూడగలము. ఆయన అంటున్నటువంటి ఇవన్నీ కూడా మనం గత కార్యక్రమంలో చూసి ఉన్నాము. ఒక నిజమైనటువంటి సేవకుడు రాబోతున్నటువంటి సేవకుడిని చూసి నేను పడే బాధలు ఏంటనుకున్నాడు. అదే విధమైనటువంటి విషయాన్ని మనం క్రీస్తు వారు పడిన పాటలను గుర్తు పెట్టుకుని వాటిని తెలియపరిచి మన జీవితాన్ని మనము ఆయనకు అప్పగించుకునే వారుగా ఉండాలి. ఈ యొక్క నిజమైనటువంటి సేవకుడు మనం గత కార్యక్రమంలో చూసాము. అది యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారిని ఈ తండ్రి అనే దేవుడు చెప్పుట ద్వారా విశ్వసించాడు. ఎవరు? పాత నిబంధన కీర్తనకారుడు. అయితే మనకు ఆల్రెడీ యేసుక్రీస్తు వారు రావటం జరిగింది 2025 సంవత్సరాల క్రితము. వచ్చి ఆయన తాను చెప్పింది ఏదైతే చెప్పాడో తండ్రి అనే దేవుడు ఈ కీర్తనాకారుడికి 115, 116లో ఏదైతే చెప్పాడో, రాబోతున్నటువంటి నా సేవకుడు ఎలాగుంటాడో చెప్పాడో అదే విధంగా ఆ సేవకుడు భూమి మీద ఉన్నప్పుడు అడుగుతున్నాడు. 8వ అధ్యాయం 46వ వచనం యోహాను సువార్త, నాలో పాపం ఉందని మీరు ఎవరన్నా స్థాపించగలరా అని అడుగుతున్నాడు. ఎందువల్లంటే ఇక్కడ కీర్తనాకారుడికి చెప్పాడు, అనేక సందర్భాల్లో నా సేవకుడు ఎలాగుంటాడో చెప్పాడు. అదే సేవకుడిని లక్షణాలు గుర్తుపట్టాలి. మన క్రైస్తవ జీవితంలో స్వరమును, లక్షణాలను, క్రియలను వీటిని బట్టే మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అంతేగాని వేసుకున్న డ్రెస్సు, నుంచున్న స్టేజీలు కాదు, ఇవి ఏవి కాదు. మోసపరిచే స్థితిలో మనకు ఎట్టి పరిస్థితుల్లో విశ్వసించటానికి లేదు. మోసం చేసే పరిస్థితులు అనుకుంటాము, ఆ పదవిలో ఉన్నారంటే వీళ్ళెంతో ధన్యులని, లేకపోతే ఆ విధంగా స్టేజీ మీద ఉన్నారంటే వీళ్ళెంతో ఘనులని కాదు. ఘనత ఏదన్నా వచ్చిందంటే అది ఆయన క్రియల ప్రకారం నడుస్తున్నారా లేదా. మరీ ముఖ్యంగా ఒక సేవకునికి
ఒక సేవకుడుగా ఉన్నాననుకున్న వారందరూ కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయం 2-12 వరకు ఉన్న లక్షణాలు ఉన్నట్లయితేనే క్రైస్తవ జీవితంలో కొనసాగుటకు అర్హులై ఉన్నారు. కాబట్టి ఇక్కడ నిజమైన సేవకుడిని గత కాలం చూసాము, గత కార్యక్రమాల్లో. అలాగే ఈ రోజు చూడబోయేది ఏంటంటే, విజయం పొందినటువంటి సేవకుడు చెప్పేది, మనిషి దేవుని విశ్వసించుట మంచిది. విజయం పొందిన సేవకుడు చెప్పేది ఏంటంటే, మనిషి దేవుని విశ్వసించుట మంచిది. అంటే విజయం పొందేశాడు ఈ సేవకుడు. రాబోతున్న యేసుక్రీస్తు వారి గురించి చెప్పినప్పుడు, యేసుక్రీస్తు వారిగా వస్తున్నటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు వస్తున్నటువంటి ఆయనే అంత కృపా సత్యముగా ఆయన ఇచ్చేసి సత్యముగా నిలబడుతున్నాడంటే, నాకొచ్చే శ్రమలు ఏ పాటివి, తన సొంత కుమారుని పరిశుద్ధుణ్ణి, ఆయన ఏ పాపము లేదు, ఆయనకి ఏ అంటే ఏ అవసరత లేదు, అయినప్పటికీ కూడా పాపినైనటువంటి మనుషులను రక్షించడానికి పరలోక రాజ్యం నుంచి రాబోతున్నాడు అన్న విషయాన్ని తెలుసుకున్న వెంటనే ఈ సేవకుడికి ఉన్నటువంటి పాతాళ వేదనలో అన్ని విషయాల్లో నాది ఎంత మాత్రము, నేనెంత పడ్డాను, నా వల్ల నేను ఎంత ఇబ్బంది, నాకేముంది, ఇది పెద్ద సమస్య కాదు అనుకున్నాడు. అది ఈరోజు మనం చేయాల్సింది. ఒక క్రైస్తవుడిగా క్రీస్తుని వెంబడించే వారందరూ కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, యేసుక్రీస్తు వారు చేసినటువంటి త్యాగం ముందు మనం ఏ పాటి వారమని. కానీ ఈరోజు ఏం చెప్తున్నారంటే, యేసుక్రీస్తు వారు మన కోసం వచ్చాడు, మన పాపాలను తీసేయడానికి వచ్చాడు, వాస్తవమే. కానీ ఆ పాపాలు తీసేసిన ఆయన వెంబడించాలని కూడా చెప్పాడు. ఆయన చెప్పిన విధంగా ఆయన మాదిరి ప్రకారం నడవాలని చెప్పాడు. కానీ ఆ విషయాలు చెప్పకుండా దేవుడు అలాంటి వాడు, ఇలాంటి వాడు, ఆదాము దగ్గర హవ్వ దగ్గర చెప్పింది అదే అపవాది. అది ఏమందంటే, దేవుడు వాక్యాన్ని తీసుకొచ్చి దేవుడు మంచోడు, మీకు ఇన్ని ఇచ్చినాడు, అది ఎందుకు ఇవ్వడు, ఆయన ప్రాణాన్ని ఇచ్చినాడు, మీకు ఎందుకు ఇవ్వడు అని చెప్పి నేడు చెప్తున్నారు. ఇది అపవాది యొక్క తంత్రాల్లో ముఖ్యమైనది ఏంటంటే, అది ఇచ్చినోడు ఇది ఎందుకు ఇవ్వడు, అది చేసినోడు ఇది ఎందుకు చేయడు, చేస్తాడు అని చెప్పడం చాలా తప్పు. అవేర్నెస్ తీసుకురావటానికి దైవ గ్రంథం ఇవ్వబడింది. జాగ్రత్తగా ఉన్నట్టయితే మీరు నాతో ఉంటారు, లేకపోతే నరకంలో ఉంటారు. ఇంకా ఏ విధమైనటువంటి సమస్య లేదు. నువ్వు ఇంత పెద్ద సేవకుడు అనే పేరు పెట్టుకున్నా, బోర్డులు పెట్టుకున్నా, పెద్ద పెద్ద మందిరాలు కట్టుకున్న ఉపయోగం లేదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇది సత్యం. ఇది కృపాసత్యం అనే స్కేల్లో చూసుకోవాల్సిందే. కృపాసత్యం అనే స్కేల్లో చూసుకున్నటువంటి సేవకుడు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటి తెలుసా? విజయం పొందినటువంటి తర్వాత ఆ సేవకుడు ఇస్తున్న సాక్ష్యమే 118వ కీర్తన. అందులో ఆయన ఏమంటాడంటే, మనిషి దేవుని విశ్వసించుట చాలా మంచిది, చాలా చాలా అంత మంచి కాదు. బెటర్ టు ట్రస్ట్ గాడ్ దెన్ మెన్. బెటర్ టు ట్రస్ట్ గాడ్ దెన్ మెన్. మానవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని విశ్వసించటం మంచిదని ఆయన విజయం పొందినటువంటి సేవకుడు చెప్తున్నటువంటి మాటే 118వ కీర్తన 1వ వచనము. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరం నిలుస్తుంది. మీరు చెప్తున్న బిల్డింగులు ఇవన్నీ కూడా నిరంతరం నిలిచేవి కావు. మన స్తుతులు నిరంతరం ఉంటాయి. పరలోకమందున దేవుని స్తుతించడము, ఈరోజు మన ఇక్కడ భూలోకం స్తుతించడం నేర్చుకోవటం అంటే, పరలోకములో ఉన్నటువంటి స్వాస్యాన్ని చూపిస్తున్నటువంటి బైబిల్ ప్రకారం మనం ఏం చేయాలంటే, పరలోక రాజ్యంలో ఉన్నటువంటి వాటిని బట్టి స్తుతించాలి. అవి నిరంతర స్తుతులు అవుతాయి. కృప కూడా నిరంతరమైనదే. నువ్వు తాత్కాలికమైన బిల్డింగులు చూడండి, 30 సంవత్సరాల తర్వాత ఆ బిల్డింగులు కానీ, 40 సంవత్సరాల తర్వాత ఆ బిల్డింగులు కానీ కనబడవు. ఈరోజు మనకి 70-80 సంవత్సరాలు, మహా అయితే 100 సంవత్సరాల బిల్డింగ్లే కనబడతాయి. మరి 200 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి కోటలు ఏమైనాయి, బిల్డింగ్లు ఏమైనాయి? అవి ఉండనప్పుడు అది కృప ఎలా అవుతుంది? కృప అంటే నిత్యం ఉండాలి. మనం ఇప్పుడు ఉన్నామా, తర్వాత మరణించిన తర్వాత కూడా ఉండాలి. మన ఆత్మ ఎప్పుడు జీవిస్తుంటుంది. అది పరలోకమా నరకమా అన్నది మన చేతిలోనే ఉంది. మనకు అప్పచెప్పాడు ఆయన. దేవుడు చూసుకుంటాడు, లాస్ట్లో కలిపేస్తాడు, అంత శుభం కాడి పడిపోద్దని చెప్పే మాటలు నమ్మమాకండి. అపవాది మాటలయ్యి, అపవాది సేన చెప్పే మాటలు, అపవాదిని అనుసరించేవాడు చేసే పనులవి, అబద్ధికులు డబ్బును చూసేసరికి వచ్చే మాటలు అవన్నీ నమ్మమాకండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచును. నీ బిల్డింగులు నిలుస్తాయా నిరంతరము? చెప్పండి. మీ బిల్డింగులు, మీ సంఘాలు, మీ చర్చిలు నిలబడతాయా? మీ శరీరమే ఉంటుందా? మన శరీరమే ఉంటుందా? ఉండవు. ఉండనాటిని నిరంతర కృప అని ఎలాగంటారు? నిరంతరం ఇది ఎలాగంటారు? నిరంతరం అది ఎలా చెబుతారు మీరు? చెప్పమాకండి. అది నిరంతరం ఉండేది కాదు. కాబట్టి యెహోవా దయాళుడు, ఆయన చాలా మంచివాడు, ఆయన సహిస్తున్నాడు కదా అని చెప్పి సమస్తాన్ని చేసినటువంటి ఆయన్ని తక్కువ చేసి చేయమాకండి. మీరు ఒక దేవుడిగా బిల్డింగులు పెట్టుకోమాకండి. మీరు ఒక దేవుడిగా ఆస్తులు పెట్టుకోమాకండి. మీరు ఒక దేవుడిగా మీ దేహాన్ని కూడా పెట్టుకోమాకండి.
అది మిమ్మల్ని నరక పాత్రులుగా చేస్తుంది. దేవుడి కన్నా ఎక్కువగా సుఖానుభవాన్ని కోరుకుంటారంట మనుషులు. దేవుడే సుఖాన్ని కోరుకోకుండా మన కొరకు త్యాగం చేస్తే వీళ్ళు ఇంకా అంట దేవుడి పేరు చెప్పుకుని సుఖానుభవం కోరుకుంటారంట, స్వేచ్ఛగా తిరుగుతారంట, స్వేచ్ఛగా ఉంటారంట. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈయన విజయం పొందినటువంటి సేవకుడు చెబుతున్నాడు, నిత్యరాజ్యములో ఉండి నిత్యరాజ్యమునికి వెళ్ళినటువంటి సేవకుడిని మనం ఇక్కడ చూడగలము. విజయాన్ని పొందుతాం. మనం ఎప్పుడు విజయం పొందుతాం? భూలోకంలో అయితే మనం ఎట్టి పరిస్థితుల్లో విజయాన్ని పొందము. ఇవన్నీ ఎవరు రాస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు రాస్తున్నాడు. కనెక్టివిటీ ఎట్లా ఉంది? 115 అధ్యాయము కీర్తన గ్రంథము, 116 అధ్యాయము, 117, 118 మొత్తం ఈ 4 కీర్తనలు కూడా ఒకే విధంగా ఉంటాయి. అక్కడ ఒకడే దేవుడు, ఒకడే సేవకుడు, ఆ సేవకుని అనుసరిస్తున్నటువంటి మరుగైనటువంటి సేవకుడు పాత నిబంధన గ్రంథంలో. అలాగే ఆ సేవకుడు ఇస్తున్నటువంటి సువార్త 117 వచనం ఆ దేవుని గురించి ఇస్తున్నటువంటి సువార్త. అలాగే 118లోకి వచ్చేసరికి సువార్త చెప్పాడు, ఆయన శ్రమల్లోనే సువార్త చెప్పాడు. తర్వాత ఆయన 118 కీర్తనలోకి వచ్చేసరికి ఆయన చెప్తున్నాడు, ఆయన చూసిన తర్వాత అంటే ఎక్స్పీరియన్స్ తెలియపరిచాడు, విశ్వసించాడు. తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు? సువార్త చెప్పాడు. తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే హెవెన్కి వెళ్ళినప్పుడు ఆ విజయాన్ని పొందుకునేది. ఇప్పుడు మనం భూలోకంలో విజయం మనకి విశ్వాసము, లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. యోహాను సువార్తలో రాయబడుతున్నటువంటి 5 లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. మన విశ్వాసం ఏంటి? లోకాన్ని జయిస్తుంది. లోకాన్ని జయించినటువంటి ఈ కీర్తనకారుడు చెప్తున్నటువంటి మాట, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన చెప్తున్నాడు. పాతగా ఆయన చెప్తున్నప్పుడు మాటలు ఏం జరిగిందో అవన్నీ ఇక్కడ రాస్తున్నాడు. 2వ వచనం చూసినట్లయితే 118 కీర్తన 2వ వచనం, ఆయన కృప నిరంతరం నిలుచునని ఇశ్రాయేలు అందురుగాక. ఎవరి ఇశ్రాయేలీలు? విశ్వసించిన ఇశ్రాయేలీలు. ఎవరిని విశ్వసించిన వారు? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చెప్పబడుతుంది. విశ్వసించిన ఇశ్రాయేలీలు అంటే యేసుక్రీస్తు వారి మరణ పునరుద్ధానాలని, శిలువ మరణ పునరుద్ధానాలని చేసినటువంటి ఆ యేసుక్రీస్తు వారిని విశ్వసించిన వారు. అందుకని ఈ కీర్తనకారుడు ఆయన కృప నిరంతరం నిలుచునని ఇశ్రాయేలీలు అందురుగాక. ఈ మాట మనం చూసినట్లయితే 115వ కీర్తనలో 9వ వచనంలో చెప్పబడుతుంది. అక్కడ ఏమంటున్నాడో చూద్దాం. ఇశ్రాయేలులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడుము. ఇక్కడ ఏం చెప్తున్నాడు? వారి దేవుడు కనబడుతున్నారు, మన దేవుడు కనబడలేదంటే మన దేవుడు కనబడ్డు, మన దేవుడు తర్వాత కనబడతాడని చెప్పి 115వ కీర్తన 9వ వచనంలో చెప్పాడు. అదే చెప్పిన ఆయన ఇక్కడ ఏమంటున్నాడు? నిత్యత్వాన్ని చేరిన తర్వాత ఏం చెప్తున్నాడు? యెహోవా కృప నిరంతరం నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక. ఇప్పుడు నిరంతరం నిలుచునని చెప్పి ఎప్పుడు అంటున్నాడు? నిరంతరం నిలుచుండే స్థానానికి వెళ్ళినప్పుడు చెప్తున్నాడు. నిరంతరం నిలుచునని ఇశ్రాయేలు అందురుగాక. ఎక్కడికి వెళ్ళిన తర్వాత? హెవెన్కి వెళ్ళిన తర్వాత ఆయన చెప్తున్నటువంటి మాట, ఆయన కృప నిరంతరం నిలుచునని ఇశ్రాయేలు అందురుగాక అంటున్నాడు ఇక్కడ. అంటే హెవెన్కి వెళ్ళిన తర్వాత ముందు చెప్పాడు. ఏం చెప్పాడంటే మన దేవుడు కనబట్టలేదు, మన దేవుడు ఏమవట్లేదని బాధపడద్దు, శ్రమైన వేదనైనా ఆయన తీసివేస్తాడు, ఆయన కుమారుడు పడిన శ్రమల్లో మనం ఏ పాటి వారో అని చెబుతూ ఆయన ఏం చెప్తున్నాడు? ఇశ్రాయేలులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. మొదటగా చెప్తున్నాడు, అయ్యా దేవుడు నమ్ముకోండి, ఆయన మనకు ఆశ్రయము, ఆయన మనకు కేడము అని చెప్పాడు. అలాగే చెప్పిన ఆయన సాక్ష్యం ఏంటంటే పొందుకున్నటువంటి విజయాన్ని దగ్గరకు వచ్చినప్పుడు చెప్తున్నాడు వివరంగా, ఆయన కృప నిరంతరం నిలుచును. ఇక్కడ కృప నిరంతరం ఉండే స్థానానికి వెళ్ళిపోయినప్పుడు అని ఆయన ఏమంటున్నాడు? ఇశ్రాయేలు అందురుగాక. ఇప్పుడేమంటారు? ఎట్టి పరిస్థితుల్లో మీరు అంటారు ఆయన కేడముగా చేసుకుంటే గనక, ఆయన మీకు ఆశ్రయంగా చేసుకుంటే గనక మీరు అంటారు. ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి. అలాగే అహరోను వంశస్థులారా 3వ వచనము, ఆయన కృప నిరంతరం నిలుచునని అహరోను వంశస్థులు అందురుగాక. ఇక్కడ అందురుగాక అన్నాడు. ఎందుకని? నిరంతరం నిలుచునని అందురుగాక అంటే ఈయన నిత్యత్వంలోకి వెళ్ళి విజయం పొందిన తర్వాత అంటున్నాడు. అంతకుముందు ఏం చెప్పాడు చూసినట్లయితే 115వ కీర్తన 10వ వచనం, అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. ఇక్కడ నమ్ముకొనుడి అన్నాడు, వారికి సహాయం, వారికి కేడము. అలాగే ఇశ్రాయేలు విషయంలో అదే అన్నాడు, అహరోను వంశస్థుల విషయాలు కూడా అన్నాడు. అహరోను వంశస్థులు అంటే రాజులని యాజక సమూహం. మనకి ఇచ్చినటువంటి గ్రేడ్ ఇదేంటంటే హోదా ఏంటంటే రాజులేని యాజక సమూహముగా గుర్తది. అహరోను వంశస్థులారా అంటే
యాజకత్వం ఉన్నటువంటి వాడు ఇక్కడ మనకు కనబడుతున్నాడు. రాజులైనటువంటి యాజక సమూహము అంటే పాలించేవారు ఇశ్రాయేలీయులు, అలాగే రాజులైన యాజక సమూహము. వాళ్ళు చెప్తున్నాడు ఆయన కృప నిరంతరం నిలుచునని అహరోను వంశస్థులు అందరూ గాక. ఇక తప్పనిసరిగా వారు ఆ ప్లేస్లోకి వచ్చి అంటున్నారు, ఇది నేను సాక్ష్యం అని చెప్తున్నాడు. అలాగే మూడోదిగా ఆయన కృప నిరంతరం నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక. ఇది విశ్వాసులు. 4వ వచనం 118 కీర్తన 4వ వచనంలో అంటున్నాడు, ఆయన కృప నిరంతరం నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక. యెహోవా యందు భయభక్తులు కలిగి సేవ చేయకపోయినా, సేవకుడిగా ఉండకపోయినా, రాజులైన యాజక సమూహమే అయిన విశ్వాస సంబంధమైన విశ్వాసులైనటువంటి వారు, భయభక్తులు కలిగిన వారు కూడా అంటున్నారు. మరి వీరు అన్యజనులుగా వస్తారో లేదా ఎవరుగా వస్తారో తెలియదు. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి అనేకులు దేవుడు చెప్పిన పనులు ఒకవేళ అన్యజనులు చేసినట్లయితే వారు కూడా వస్తారో లేదో మనకైతే తెలియదు. కానీ యెహోవా ఇక్కడ 3వ అంశంగా కనబడుతుంది, ఆయన కృప నిరంతరం నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారందరుగాక. నిజంగా ఒక దేవుడు ఉన్నాడు అని భయపడేవాడు ఉంటారు. అది క్రీస్తుని అంగీకరించిపోయినా లోకంలో ఉన్నవారు ఉంటారు. దేవుడు అంటే ఒకడే. నిజమైన దేవుని గురించి చూపించిన వారు, చెప్పని వారు ఉన్నప్పుడు వారు దేవుడు ఉన్నాడ్రా, అదిగో ఆకాశం చూస్తుందో ఉరుముతుంది, భూమి చూసావా దాని ఇష్టం వచ్చినట్టు చేస్తుంది, కానీ దీని వెనకాల ఒక ఆయన ఉన్నాడు, ఆయన దేవుడని భయభక్తులు కలిగి ఆయన మాట వింటున్నటువంటి వారు, ఆయన చూస్తున్నాడని గ్రహింపగలిగినటువంటి భయభక్తులు కలిగి ఉన్న వారు కూడా ఆయన్ని చూసేమంటారంటే ఆయన కృప నిరంతరం ఉండునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక. కంపల్సరిగా వాళ్ళు అంటారు, ఖచ్చితంగా అంటారు. ఇశ్రాయేలుగా ఉన్నటువంటి వారు, విశ్వసించిన ఇశ్రాయేల్ అంటారు, అలాగే అహరోను వంశస్థులు అంటారు, అంటే రాజులైన యాజక సమూహం అంటుంది, దేవుడు ఉన్నాడు అని భయపడ్డ వాళ్ళు కూడా అంటారు. ఇది నిత్యముగా జరుగుతుంది. ఆ ప్రదేశం వెళ్ళేసరికి నిజంగా మేము చెప్పినటువంటి నిరంతర స్థుతి ఇంకా కొనసాగుతుంది. ఆయన కృప నిత్యము ఉండును, ఆయన కృప దయ మనకి ఎప్పుడు ఉంటుంది అని, ఆయన సత్యం కృపా సత్యాలు ఎప్పుడు ఉంటాయి అన్నది ఇక్కడ కనబడుతుంది. కృపా సత్యం అంటే ఇవ్వటం, తీసేసుకోవటం కాదు. ఇచ్చిన ఆయన తీసుకుంటున్నాడు, మరలా ఇస్తున్నాడు. అదే కృప సత్యము. సత్యం అంటే పంచటము, ఉంచుకోవటం కాదు అని యేసుక్రీస్తు వారు చూపించారు. అలాగే ఇక్కడ కీర్తనాకారుడు 15వ అధ్యాయము 9, 10, 11 వచనాల్లో కనబడుతుంది, యెహోవా యందు భయభక్తులు గలవారు యెహోవా యందు నమ్మిక ఉంచుడి. నమ్మిక ఉంచుడని చెప్పి అక్కడ చెప్పబడి ఉంది, యెహోవా యందు నమ్మిక ఉంచుడని. అలాగే నమ్మిక ఉంచినటువంటి వారు ఆయనను ఇప్పుడు ఏం చేస్తారంటే నిరంతరంగా ఆయన్ని స్తుతిస్తూ ఉంటారంట. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక. కంపల్సరిగా అంటారు. ఆ ప్రదేశంలో నుంచి నేను ఇప్పుడు చెప్తున్నాను అంటున్నాడు. కీర్తనాకారుడు చూసినట్లయితే ఎంత చక్కగా తన సందేశాన్ని మనకు తెలియజేస్తున్నాడు. మనం ఎట్టి పరిస్థితుల్లో దేవుని యొక్క మార్గం నుంచి తొలగిపోకూడదని మనకి బైబిల్ గ్రంథం, జీవ గ్రంథం చాలా ప్రయాసాలకు ఓర్చుకుని అనేక సేవకులు దీన్ని కాపలా కాసి దాసి దేవుని కనికరం చొప్పున ఈరోజు 2025 సంవత్సరాల్లో నవంబర్ నెలలో మన చేతిలో ఉండటకు, నిశ్చయంగా ఇది మన హృదయాల్లో ముద్రింపబట్టకు సహాయం చేసిన పరిశుద్ధాత్మ దేవునికి సర్వగంత మహిమ చెందును కాక. మన సృష్టికర్త ఏ రోజు కూడా ఎవ్వరు తప్పిపోకూడదని చాలా జాగ్రత్తగా ఉంటాడు. డబ్బులు చూసినప్పుడు ఇష్టం వచ్చినట్టు మాటలు వస్తాయి. డబ్బులు చూస్తే డబ్బా మాటలు తప్ప, సోది మాటలు తప్ప ఏమీ రావు. ఒక క్రమశిక్షణ పద్ధతి ఉండదు. పిల్లలకు డబ్బులు ఇస్తే చెడిపోతారంటే ఇదే, సేవకులకు డబ్బులు ఇస్తే చెడిపోతారంటే ఇదే. సొలొమోను చూశారు కదా, వద్దన్నా కూడా దేవుడు ఉంచుకోరా అని ఇస్తే ఆ జ్ఞానాన్ని పొందుకున్నవాడు వదులుకోకుండా ఆ డబ్బే అతన్ని నాశనం చేసి. తప్పనిసరిగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 2 నుంచి 12 వరకు ఉన్నటువంటి వచనాల్లో ధన్యతలు, ఆ ధన్యతలో మొదటి ధన్యత ఏంటంటే డబ్బును వదిలిపెట్టడం. అదే దేవునికి ఇష్టమైనటువంటి పని. అటువంటిది కావాలి. ఉంటేనే నిత్యత్వంలోకి వెళ్ళిన తర్వాత యెహోవా దయాళుడు, నిరంతరం ఆయన స్తుతిస్తాడు, నిరంతర కృపలో ఉంటాము. రాజులైన యాజక సమూహము, ఇశ్రాయేలులారా, అహరోను వంశస్థులారా, అలాగే ఆయన భయభక్తులు గలవారా, 3 కేటగిరీస్ ఉన్నాయి ఇక్కడ. 3 కేటగిరీస్. ఏదో దాంట్లో మనం ఉండాలి, లేకపోతే పాతాళమే. అందుకే చెప్తున్నాడు, ఈ విషయాలన్నిటి గురించి కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. నాకు ఎన్నో ఆటంకాలు వచ్చినాయి, ఎంతో మంది నమ్మక ద్రోహం చేశారు, ఎంతో మంది నమ్మించాలని చూశారు, ఎంతో మంది మోసం చేయాలని చూశారు, కానీ ఎవ్వడి వల్ల అవలేదు. దేవుడు తన కనికరం చొప్పున
తన కుమారుడి యొక్క విశ్వసించగలుగుటకు, రాబోతున్న యేసుక్రీస్తు వారిని విశ్వసించగలుగుటకు నాకు అవకాశం ఇచ్చాడు. అయితే నేడు మనకైతే వచ్చేసిన యేసుక్రీస్తు వారిని విశ్వసించడం కష్టమైపోతుంది. రాబోతున్న యేసుక్రీస్తు వారిని చూసి ఈ కీర్తనకారుడు విశ్వసించాడు. అది ఎంత కష్టమైందో చూడండి. అయితే మనకి చాలా తక్కువే, ఎందుకంటే యేసుక్రీస్తు వారిని గురించినటువంటి సాక్ష్యాలు భూమి మీద ఉన్నాయి. మనకి విశ్వసించడం చాలా తక్కువే, ఈజీ, కానీ అది చాలా చాలా సులభమే, కానీ మనం అది చేయలేకపోతున్నాము. కాబట్టి అవేర్నెస్ అనేది మన క్రైస్తవ జీవితంలో ఉండాలి. ప్రతి ఆదివారాన్ని కానీ ప్రతి రోజుని కానీ వృధా చేసుకోకూడదు. వాక్యం చెప్పడానికి అవకాశం వచ్చినప్పుడు సత్యాన్ని తెలియపరచాలి. ఇది ప్రేమ. అంతేగాని అర్థం కాని భాషల్లో, అర్థం కాని మాటల్లో ఎక్కడెక్కడో ఒకసారి మంచి వాక్యాన్ని పెట్టేసి మిగతాదంతా లోకాన్ని పెట్టేసుకుని చెప్పేస్తే జాగ్రత్త. వైద్యుడు కాదు, రోగాన్ని కడతలేదు. పరమ వైద్యుడు పరలోకమందు ఉన్నాడు, ఆయన భూలోకానికి వచ్చాడు, ప్రతి ఒక్కరి గాయాలని కట్టాడు. ఆయన ప్రతి ఒక్కరిని ఆయన ఏ విధంగా ఉంటాడో, సేవకుడు అంటే ఏంటో యేసుక్రీస్తు వారు చూపించారు. ఆ నిజమైనటువంటి సేవకుడిని విశ్వసించినటువంటి యొక్క మరుగై ఉన్నటువంటి సేవకుడు కీర్తనకారుడు. అలాగే మనం కూడా మరుగు అయినటువంటి జీవితాన్ని జీవించి విశ్వసించి ఆయన ప్రకారం మనం వెళ్ళాలి. ఈరోజు మనం టీవీలో కనబట్టలేదనో, లేకపోతే పెద్ద పెద్ద స్టేజీల మీద కనబట్టలేదనో కాదు. ఇక్కడ ఆయన వాక్యానుసారమైనటువంటి వ్యక్తిగా మనం అనుసరించాలి. కీర్తనకారుడు ఒక్కడే తన కుటుంబాన్ని తనను రక్షించుకోగలిగాడు. ఎందువల్లంటే రాబోతున్నటువంటి యేసుక్రీస్తు వారిని విశ్వసించాడు. కృపా సత్యం అనే స్కేల్ ప్రకారం ఆయన పాత నిబంధన గ్రంథంలోనే ఉన్నాడంటే ఎంత గొప్ప విషయం చూడండి. కాబట్టి తన కనికరం చొప్పున మనతో తెలియపరుస్తున్నాడు. మన నిత్య స్థుతులను చేసేవారము. అలాగే ఈ కీర్తనకారుడు తర్వాత ఇవ్వబోతున్నటువంటి సందేశం ఏంటంటే మంచి ధన్యత చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నా అంటే మంచి విశ్వసించడం, దేవుని విశ్వసించడం మంచిది. బెటర్ టు ట్రస్ట్ గాడ్ దెన్ మెన్. మనిషి తప్పనిసరిగా ఆయన్ని విశ్వసించడం మంచిది, అంతకు మించింది లేదు అని చెప్తున్నాడు. అయితే వీరికి అనేక ఆటంకాలు వచ్చినాయంట. అవేంటో మనం 118వ కీర్తనలో మనం తర్వాత కార్యక్రమంలో చూద్దాం. దేవుడు తన కనికరం చెప్పిన మనతో మాట్లాడినందుకు ఆయనకి అంత మహిమ చెందును గాక. ఆమేన్.